ఇంటి బంగారం అసలు నేనెవరో నీకు తెలుసా? ప్రస్తుతం సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బాక్స్ ఆఫీస్ దగ్గర. ఒక కోడలికి ఎన్ని లక్షణాలు ఉండాలి ఉత్తమ మహిళలాగా? కానీ విచిత్రంగా దాని లోపల ఇన్నర్ లేయర్స్ అన్నీ రకరకాలుగా కనెక్ట్ అవుతున్నాయి జనాలకి. చిరంజీవి గారు కూడా నిన్న అదే చిరంజీవి గారు ఇంటికి పిలిచి యూనిట్ని వాళ్ళందరికీ శాలువాలు కట్టి లెవెల్లో ఉంటే చాలు, సినిమాలు ఏమి పెద్ద బీభత్సాలు చేయక్కర్లేదు. ఇంతకు ముందు మనం చూసిన దగ్గర ఈ పాయింట్ కనబడలేదు, ఇదేదో ఉందట సినిమాలో చూద్దాం ఈరోజు సాయంత్రం అనుకుంటున్నారు జనాలు. హీరో అయినా హౌస్ వైఫ్ అయినా డైలాగ్ కరెక్ట్గా పడిందంటే ఎవడైనా బెదరాల్సిందే. ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తున్నారు, పెద్దగా ఖర్చు గురించి ఆలోచించడం లేదు. భరద్వాజ గారు మా ఇంటి బంగారం ప్రస్తుతం సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బాక్స్ ఆఫీస్ దగ్గర. అన్ప్రెడిక్టబుల్ సెన్సేషన్ అంటున్నారు అందరూ కూడా. అవును, అన్ప్రెడిక్టబుల్. ఓకే, అంటే ఎవరు ఊహించలేదు సినిమా ఈ రేంజ్కి జనాలకి కనెక్ట్ అవుతుందని అయితే ఎవరు ఊహించలేదు ముందు. అంటే రెండోది దాని ఫ్రేమ్లో పెద్దగా ఫ్రెష్నెస్ లేదు అన్న టోన్లోనే రివ్యూస్ కూడా నడిచినాయి. కానీ విచిత్రంగా దాని లోపల ఇన్నర్ లేయర్స్ అన్నీ రకరకాలుగా కనెక్ట్ అవుతున్నాయి జనాలకి. అదే కనెక్ట్ అవుతున్నాయి. ప్రతి క్యారెక్టర్కి జనాల నుంచి ఒక ఆదరణ దొరుకుతోంది. పర్టికులర్గా ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ మీద సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. అవును, ఆ అమ్మాయి ఆల్రెడీ జనాలకి పరిచయం, నోన్ ఫేసు తను బిగ్ స్క్రీన్ మీదకి వచ్చి ఆ క్యారెక్టర్ చేయటము. అలాగే స్నేహానికి సంబంధించి తన స్నేహితురాల కోసం ఏం చేయటానికైనా సిద్ధపడిపోయే క్యారెక్టర్ అవటం వలన ఎవరికి వాళ్ళకి వాళ్ళ స్నేహాలు వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. మనం టువర్డ్స్ ఫ్రెండ్షిప్ ఏం చేస్తున్నాము అనే చర్చ కూడా జరిగిపోతుంది. ఇవన్నీ కూడా రెవెన్యూగా కన్వర్ట్ అవుతున్నాయి థియేటర్ దగ్గర. అది సినిమాకి రోజు రోజుకి పెరుగుతున్న ఆదరణకి కారణం. చిరంజీవి గారు కూడా నిన్న అదే చిరంజీవి గారు ఇంటికి పిలిచి యూనిట్ని ఆయన కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి అభినందించి వాళ్ళందరికీ శాలువాలు కప్పి ఒక చిన్న సత్కారం ఏర్పాటు చేశాడు. ఇది మంచి గెస్చర్. అంటే ఒక విజయవంతమైన సినిమా తీయటం మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ టైంలో థియేటర్కి సక్సెస్ఫుల్ కావాలి, ఒక విజయవంతమైన సినిమా కావాలి అని ఎగ్జిబిటర్లు గగ్గోలు పెడుతున్న టైంలో థియేటర్కి జనాల్ని రప్పించే సినిమా తీసి వాళ్ళకి రోజువారీ నిజానికి థియేటర్లకి ఒక రకంగా ఫీడింగ్ ఇచ్చినందుకు గాను సమంతాని అలాగే డైరెక్టర్ని అభినందించాల్సినటువంటి అవసరం ఒక ఇండస్ట్రీ పెద్దగా ఆయన స్వీకరించాడు. పెద్ద కొడుకుగా, పెద్ద వద్దు నాకు పెద్ద కొడుకు అనండి చాలు అన్నాడు ఆయన మధ్య. కాబట్టి పెద్ద కొడుకుగా ఆయన తన పద్ధతిలో తాను వాళ్ళని సత్కరించి ఒక అభినందన తెలియజేయటం అనేది బాగుంది. అదే సినిమా చూసాను, ట్విట్టర్లో కూడా ఆయన పెట్టారు, ఫోటోలో పెట్టి. అవును, సినిమా చూసినాను, సినిమా నచ్చింది అన్నట్టుగా. అవును, సినిమా బాగుంది అనేది చెబుతూ ఈ లెవెల్లో ఉంటే చాలు, సినిమాలు ఏమి పెద్ద బీభత్సాలు చేయక్కర్లేదు అన్న టోన్లో ఆయన మాట్లాడాడు. అలాగే చాలామంది సోషల్ మీడియాలో ఇప్పటి వరకు ఏ సినిమా గురించి మాట్లాడని వాళ్ళు కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు. ఓకే, మాట్లాడుతూ ప్రధానంగా వాళ్ళు ప్రస్తావిస్తున్నది పర్టికులర్గా మహిళలు విపరీతంగా ప్రమోట్ చేసుకుంటున్నారు, సినిమాని ప్రమోట్ చేస్తున్నారు, రాస్తున్నారు సినిమా గురించి. ఆ రాస్తున్న దానిలో సమంత క్యారెక్టర్ అంటే హీరోలు ఫైట్ చేయటం బోరు కొట్టినప్పటికీ సమంత ఎప్పుడు ఫైట్ చేస్తుందా అని ఎదురు చూసాం మేము థియేటర్లో అని రాస్తున్నారు కొంతమంది. ఓకే, అలా రకరకాలుగా అంటే వీళ్ళల్లో ఉన్నటువంటి ఇన్నర్ ఫీలింగ్స్కి ఎక్కడో కనెక్ట్ అయింది ఆ సినిమా. అందుకని ఈ అప్రిసియేషన్ దక్కుతోంది సినిమాకి. ఓకే, ఎప్పుడు మీడియా ముందుకు రాని వాళ్ళు కూడా మాట్లాడేస్తున్నారు ఈ సినిమా గురించి. అందుకని ఇది ఇప్పుడు ఇంటింటి సినిమాగా మారుతోంది. ప్రతి అరుగు మీద ఇద్దరు మహిళలు కలిసిన ప్రతి చోట ఇది ఒక డిస్కసివ్ పాయింట్గా మారింది. ఇవన్నీ కలిసి వాళ్ళు ఫైనల్గా ఒక 50 కోట్లు పోస్టర్ ఇస్తారు. ఇది మూవ్ అవుతుంది. ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారు మాత్రమే కాదు, మిగిలిన వాళ్ళ వైపు నుంచి కూడా అభినందనలు మొదలైనాయి. ప్రతి ఒక్కరూ డైరెక్టర్ గారిని అభినందిస్తున్నారు, కథా రచయితని అభినందిస్తున్నారు, రాజ్ నిడ్మోర్ని. అలాగే
తను కూడా అంటే సినిమాలో విలనీ వీక్గా ఉంది ఇలాంటి మాటలన్నీ ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయి రకరకాల పద్ధతుల్లో నడుస్తోంది. ఒక ఉద్యమం తాలూకా ఇన్స్పిరేషను, ఒక మహిళని ఎలా తీర్చిదిద్దుతుంది ఉద్యమం, తీర్చిదిద్దిన తర్వాత ఆ అవగాహన ఎంత మెచ్యూరిటీ తీసుకొస్తుంది వీళ్ళలో, ఆ మెచ్యూరిటీలో నుంచి ప్రపంచాన్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు, ఇవన్నీ రకరకాల కోణాల్లో మాట్లాడుతున్నారు. ఇది ఉపయోగపడుతుంది సినిమాకి. అంటే కొత్తగా చూసిన ప్రతి ఒక్కడు ఇంతకు ముందు మనం చూసిన దగ్గర ఈ పాయింట్ కనబడలేదు, ఇదేదో ఉందట సినిమాలో చూద్దాం ఈరోజు సాయంత్రం అనుకుంటున్నారు జనాలు. ఈ మూమెంట్ ఉంటే చాలు సినిమాకి, మూవ్ ఆన్ అయిపోతుంది సినిమా. ఓకే, కొంచెం అంటే సమంతకి ఇది ఒక హ్యాపీ మూమెంటు. అలాగే డైరెక్టర్గా తన్ని తాను పూర్తిగా ఎగ్జిబిట్ చేసుకోవడానికి నందిని రెడ్డికి ఒక అవకాశం దొరికింది. దీన్ని అద్భుతంగా వినియోగించుకుంది. ఇప్పుడు నెమ్మదిగా ఒక 2-3 ప్రాజెక్టులు సైన్ చేస్తుంది ఆవిడ. తను ఇదే కమిట్మెంట్తో కనుక పెడితే తన ఆశయం ఏదైతే ఒక మంచి డైరెక్టర్గా ఉండటం మాత్రమే కాదు, ఒక బిజీ డైరెక్టర్గా మారాలి. ఆ బిజీ డైరెక్టర్గా మారటం అనేది కూడా ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరమే. అంటే లోకల్ మార్కెట్ మీద కేంద్రీకరణ పెట్టి ఎవరు సినిమా తీసినా వాళ్ళని భుజం తట్టి ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. అవును, ఎగ్జిబిటర్ల సమ్మె దగ్గర నుంచి మనకు అర్థమైన విషయం అది. అదే పాన్ ఇండియా సినిమాలని పోతే అది ఎప్పుడు వస్తాయో తెలియదు కాబట్టి ఈ టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ ప్రోత్సహించాలి. ప్రోత్సహిస్తే వాళ్ళ దగ్గర నుంచి కనీసం 2 నెలలకి 3 నెలలకి ఒక హిట్ సినిమా వస్తే సినిమా వెళ్ళాలి, థియేటర్కి వెళ్ళాలి అనేటువంటి కోరిక చచ్చిపోకుండా బతుకుంటుంది. ఓకే, ఆ కోరిక బతికుండాలంటే ఇలాంటి వాళ్ళు ఉండాలి. అందుకని తనకి 2-3 అవకాశాలు రావాలి. తను కూడా ఇలాంటి కంటెంట్తోనే, ఇలాంటి ఇన్నోవేటివ్ కంటెంట్తోనే మంచి సినిమాలు తీసి నిలబెట్టుకోవాలి అని ఈ సందర్భంగా మనం కూడా కోరుకుందాం. ఓకే, చిరంజీవి గారు ఎలాగైతే అభినందించారో అలాగే ప్రతి ప్రేక్షకుడు అభినందిస్తూనే ఉన్నాడు. ఈ అభినందనల వెల్లువలో ఆ సినిమా ముందుకెళ్తోంది. ఓకే, ఇన్ని ఇబ్బందుల మధ్య ధరలు పెరిగిపోయినాయి. రామ్ చరణ్ అన్నట్టుగా పాప్కార్న్ ఇబ్బంది పెడుతోంది లోపల. పాప్కార్న్ ఇబ్బంది పెట్టినా, స్నాక్స్ రేట్లు ఇబ్బంది పెట్టినా జనం అయితే మూవ్ ఆన్ అంటున్నారు. ఈ సినిమా వరకు అయితే ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తున్నారు, పెద్దగా ఖర్చు గురించి ఆలోచించడం లేదు. ఇది బ్రైట్, అదే సినిమాకి కలిసి వచ్చిన అంశం అది. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు